ఒక నాయకుడిని ఏది తయారుచేస్తుంది? పుట్టుకేనా లేక పరిస్థితులా? ఈరోజు మనం చరిత్రగతిని మార్చేసిన ఒక గొప్ప వ్యక్తి యొక్క తొలి జీవితాన్ని చూద్దాం. మోషే కథ నుండి ధైర్యం, గుర్తింపు, ఆశ వీటికి సంబంధించిన కొన్ని శాశ్వతమైన పాఠాలను నేర్చుకుందాం. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక అంతులేని చీకటిలో, తీవ్రమైన నిరాశలో, ఒక శక్తివంతమైన ఫారో పాలనలో ఒక జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కసారి ఊహించండి, పుట్టబోయే ప్రతి మగబిడ్డకు మరణశాసనం రాసి ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆశ బ్రతకడం సాధ్యమేనా? అయితే ఇంతటి కారుచీకటిలో కూడా ఈ కథ ఆకాశం నుండి దిగువచ్చిన ఒక అద్భుతంతో ప్రారంభం కాలేదు. కాని అసాధారణమైన ధైర్యం చూపించిన కొంతమంది సాధారణ మనుషులు తీసుకున్న నిర్ణయాలతో మొదలైంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ శిశువు రక్షణ అనేది ఒక్కరి చర్య కాదు, ముగ్గురు స్త్రీల ధైర్యానికి ప్రతీక. ఒకరు తల్లి ప్రేమతో చేసిన త్యాగం, మరొకరు సోదరి బాధ్యతతో చేసిన పర్యవేక్షణ, ఇంకొకరు శత్రువు కుమార్తె అయినా చూపించిన ఊహించని కరుణ. కొన్నిసార్లు గొప్ప కార్యాలు ఇలాంటి చిన్న చిన్న ధైర్యపు చర్యల గొలుసుకట్టుతోనే సాధ్యమవుతాయి. అతనికి పెట్టిన పేరులోనే అతని కథ మొత్తం దాగి ఉంది. మోషే అంటే నీటి నుండి బయటకు తీయబడినవాడు. ఈ పేరు అతని గతాన్ని, వర్తమానాన్ని, అంతేకాదు భవిష్యత్తులో అతను చేయబోయే గొప్ప విమోచన కార్యాన్ని కూడా శాశ్వతంగా గుర్తుచేస్తూనే ఉంటుంది. అలా మోషే రాజభవనంలోని వైభవంలో ఒక యువరాజుగా పెరుగుతున్నాడు. కాని అతని రక్తంలో ప్రవహించేది బానిసత్వంలో మగ్గుతున్న ప్రజల వారసత్వం. ఇక్కడే అతనిలో ఒక పెద్ద అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. ఇది కేవలం రెండు వేర్వేరు ప్రపంచాల్లో బ్రతకడం మాత్రమే కాదు, అతని అంతరాత్మలోనే ఒక యుద్ధం జరుగుతోంది. ఒకవైపు రాజభోగాలు, అధికారం, మరోవైపు తన ప్రజల ఆర్తనాదాలు, కన్నీళ్లు. ఈ సంఘర్షణే అతన్ని ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. సౌకర్యాన్ని వదిలి సత్యం వైపు నిలబడతాడా లేదా? ఒక ఐగుప్తీయుడు తన జాతి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టడం చూసినప్పుడు మోషే లోపల ఉన్న ఆ సంఘర్షణ ఒక్కసారిగా ఆవేశంగా మారింది. ఆ ఆవేశం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక చర్యకు దారితీసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠముంది. మంచి ఉద్దేశంతో, న్యాయం చెయ్యాలనే తపనతో చేసిన పని కూడా తొందరపాటు, ఆవేశం వల్ల ఎలాంటి దారుణమైన పరిణామాలకు దారితీస్తుందో చూడండి. విముక్తికి బదులుగా అతనికి దక్కింది తిరస్కరణ, ప్రవాసం. ఇది అతని జీవితంలో ఒక కీలకమైన మలుపు. తనకున్న బలం, అధికారం ప్రజలను నడిపించడానికి సరిపోదని అతను గ్రహించిన క్షణమిది. ఎవరికోసమైతే నిలబడ్డాడో ఆ ప్రజల నుండే వచ్చిన ఈ మాటలు బహుశా ఏ కత్తిపోటుకన్నా ఎక్కువ బాధించి ఉంటాయి. ఈ తిరస్కరణ అతన్ని తీవ్రంగా గాయపరిచింది. తను ఇంకా తన ప్రజలకు నాయకుడు కాలేదని, ముందు తనే సిద్ధపడాలని ఈ సంఘటన అతనికి నేర్పింది. ఇక ఐగుప్తులో స్థానం లేదు. సో మోషే పారిపోతాడు మిద్యాను అరణ్యానికి. ఐగుప్తు యువరాజు కాస్త ఒంటరి గొర్రెల కాపరిగా మారాడు. అయితే ఈ ప్రవాసం ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త శిక్షణకు ఆరంభం. ఈ కథ మనందర్నీ అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న ఇది. జీవితంలో కొన్నిసార్లు ఓటమిలా కనిపించేవి మన అహాన్ని, పాత గుర్తింపును తొలగించి మన అసలైన ఉద్దేశ్యం కోసం మనల్ని సిద్ధం చేసే ఒక ప్రక్రియ కావచ్చు. మన జీవితంలో అలాంటి అనుభవాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. అరణ్యంలో అతనికి ఒక కొత్త కుటుంబం, కొత్త జీవితం దొరికాయి. కాని తన గతాన్ని అతను మర్చిపోలేదు. దానికి సాక్ష్యమే తన కొడుక్కి పెట్టిన పేరు గెర్షోము. అంటే నేను పరాయి దేశంలో పరదేశిని. ఈ ఒంటరితనంలోనే అతను దేవునికి మరింత దగ్గరయ్యాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం మారింది. ఐగుప్తులో రాజుకూడా మారాడు. కాని ప్రజల బానిసత్వం మాత్రం మారలేదు, ఇంకా దారుణంగా తయారైంది. చూడండి, ఒకవైపు మోషే అరణ్యంలో నాయకుడిగా సిద్ధమవుతున్నాడు. ఇంకోవైపు అతని ప్రజల బాధ, ఓపిక నశించే స్థాయికి చేరింది. వాళ్ల ప్రార్థన, వాళ్ల ఆర్తనాదం చివరికి దేవుని సన్నిధికి చేరింది. ఇది ఈ అధ్యాయానికి ఎంత శక్తివంతమైన ముగింపు! వారి బాధ విస్మరించబడలేదు. దేవుడు వారిని చూశాడు, వారి మూలుగును విన్నాడు, తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఎంత ఆశనిచ్చే మాట కదా!
మోషే తొలి జీవితంపై ఈ విశ్లేషణ ఒక అధ్యాయాన్ని ముగిస్తూ మానవ చరిత్రలోనే అతి పెద్ద విమోచన గాథకు వేదికను సిద్ధం చేస్తుంది. కాని మనకోసం ఒక లోతైన ప్రశ్నను మిగిలిస్తుంది. పరిస్థితులు మారనప్పుడు, సమాధానం వెంటనే రానప్పుడు కూడా మన మొర వినబడుతోందనే నమ్మకంతో జీవించడమెలా? దీని గురించి ఆలోచిద్దాం.